వెల్కమ్ టు మై ఓడిఎంటి జ్యోతి ఛానల్. ఈరోజు వెబ్సైట్ డిజైన్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. మనం టూ క్లాసెస్ చూసాం కదా. ఏమేమి చేసాము? ఎస్టర్డే కస్టమైజేషన్ ఎలా చేయాలో క్లాస్ చూసాము, పేజెస్ చూసాము, థీమ్స్ ఎలా క్రియేట్ చేయాలో చూసాము, మెనూ బార్ ఎలా సెట్ చేయాలో చూసాము. నెక్స్ట్ మనం గో టు ప్లగిన్స్. ఈరోజు వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకున్నాము. మనం దానికోసం ప్లగిన్స్లోకి వెళ్ళి యాడ్ ప్లగిన్ అని ఉంది కదా, ఇన్స్టాల్ ప్లగిన్ అని ఓపెన్ చేద్దాం. ఓకేనా? యాడ్ ప్లగిన్ అందాం. మనం వెబ్సైట్ క్రియేట్ చేయాలి కదా, వెబ్ డిజైన్ చేయాలి కాబట్టి మనకి ఇక్కడ ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్ అనే ప్లగిన్ ని యూజ్ చేసుకొని మనం వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? అదేంటంటే అది ఒక పేజ్ బిల్డర్, అంటే మనం పేజ్ ని డిజైన్ చేసుకోవడానికి దాని పేరేంటి పేజ్ బిల్డర్ అంటారు, లేదంటే ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్ అని పిలవచ్చు. ఇక్కడ ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్ అని టైప్ చేద్దాం. ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్. చూసారా? ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్, జస్ట్ పేజ్ బిల్డర్ అనేది. ఈ పేజ్ ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా? ఇది మనకి పేజ్ ని డెవలప్మెంట్ చేయడానికి, వెబ్ డిజైన్ చేయడానికి మనకి ఈ ఎలిమెంటర్ ప్లగిన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇన్స్టాల్ ఉంది, ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ఇన్స్టాల్ అవ్వడం తర్వాత నెక్స్ట్ యాక్టివేట్ అనాలి. యాక్టివేట్ అంటే మనకి ప్లగిన్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకేనా? మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసాం కదా, చూసారా? ఇన్స్టాల్ చేయడం మనకి ఇక్కడ వచ్చేసింది కదా. మనం ఇక్కడ చూడండి, ఈ ఎలిమెంటర్ ప్లగిన్ అయితే ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేద్దాము. మనకి ఇక్కడ ప్లగిన్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది, ఇక్కడ చూపిస్తుంది కదా మనకి. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇక్కడ పేజెస్ ఉంది కదా, పేజెస్ లకి ఆల్ పేజెస్ అని క్లిక్ చేద్దాం. ఆల్ పేజెస్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం 3 పేజెస్ అయితే క్రియేట్ చేస్తాం కదా, మనం ఇక్కడ ఏదైనా ఒక పేజ్ తీసుకున్నాం. ఓకేనా? ఇక్కడ ఎడిట్ ఉంది కదా, ఎడిట్ లోకి వెళ్ళి ఇక్కడ చూడండి హోమ్ పేజ్, ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఓకేనా? మనం ఇది హెడర్ సెక్షన్ అంటారు, ఇది బాడీ సెక్షన్, మనకి ఇది వచ్చేసి ఫూటర్ సెక్షన్ అన్నమాట. ఓకేనా? మనం ఫస్ట్ బాడీ సెక్షన్ తీసుకొని మనం వెబ్సైట్ డిజైనింగ్ చేస్తాము. ఓకేనా? ఫస్ట్ మనం బాడీ సెక్షన్ తోటి
వెబ్ డిజైనింగ్ అనేది చేస్తాం అనమాట. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్దాం. సెట్టింగ్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. పేజ్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా. ఈ సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇలా పేజ్ లేఅవుట్ అని ఉంది. ఇక్కడ ఇలా క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఎలిమెంటర్ క్యాన్వాస్ ఉంది కదా, ఎలిమెంటర్ క్యాన్వాస్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ చూసారా, ఎలిమెంటర్ క్యాన్వాస్ అనగానే మనకి ఒక బ్లాంక్ పేజ్ అయితే వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనం వెబ్సైట్ డిజైనింగ్ అయితే చేయొచ్చు. ఓకేనా, ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేద్దాం. దీనికన్నా ముందు నేను ఒక వెబ్సైట్ని రెఫరెన్స్ తీసుకొని ఒక వెబ్సైట్ అనేది ఎలా డిజైన్ చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకేనా, నేను ఇలా ఒక వెబ్సైట్ అయితే తీసుకున్నాను. నేను చూసారా, ఇలా ఉంది ఒక వెబ్సైట్ అనేది. ఇక్కడ చూడండి, ఈ వెబ్సైట్ని రెఫరెన్స్గా తీసుకొని నేను ఇప్పుడు వెబ్ డిజైన్ అనేది చేస్తాను. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. ఇక్కడ మనకి ఒక హెడ్లైన్, ఒక టెక్స్ట్, ఇలా ఒక బటన్ ఉంది. ఇవి ఎలా చేయాలో నేర్చుకుందాం ఈరోజు. ఓకే, సరే. ఇక్కడ మనకి ఎక్కడికి వెళ్దాం. ఇక్కడ మనకి ఇక్కడ 2 సెక్షన్స్ ఉన్నాయి అనుకోవాలి. ఇలా ఇది ఒక సెక్షన్, ఇది ఒక సెక్షన్. ఇక్కడ 2 సెక్షన్స్ ఉన్నాయి. ఈ 2 సెక్షన్స్ ని మనం ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే, ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఉంది కదా ఫ్లెక్స్ బాక్స్ గ్రిడ్ అని, మనకి ఫ్లెక్స్ బాక్స్ యూజ్ అవుతుంది. దీన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, వీటిని సెక్షన్స్ అంటాము. ఓకేనా, సెక్షన్ అంటే ఇదంతా ఒక సెక్షన్ అండి. ఈ పేజ్ మొత్తం ఒక సెక్షన్. ఈ సెక్షన్ లో మనకి ఇవి 2 కాలమ్స్ అన్నమాట. ఓకేనా, ఇవి 2 కాలమ్స్. అలానే మనం ఇక్కడ 2 కాలమ్స్ అయితే తీసుకోవాలి. ఓకేనా, అక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 కాలమ్స్ అయితే తీసుకుంటాం మనం. ఓకే, చూసారా, ఇక్కడ 2 వచ్చేసాయి. ఈ అంతా కలిపి దీన్ని అంతా కలిపి ఒక సెక్షన్ అంటాం. ఈ బార్ అంతా కలిపి ఒక సెక్షన్. నెక్స్ట్ ఇందులో 2 కాలమ్స్, ఇదొక కాలం, ఇదొక కాలం. ఓకేనా, ఇక్కడ ఉన్నాయి కదా, వీటిని కంటైనర్స్ అంటారు. ఓకేనా, వీటిని ఏమంటారు? కంటైనర్స్ అంటారు. ఇక్కడ ఇప్పుడు మనం ఈ వెబ్సైట్ ని రెఫరెన్స్ గా తీసుకున్నాం కదా, ఇక్కడ ఇది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ ఇమేజ్ మనం ఈ వెబ్సైట్ లో మనం ఇమేజ్ తీసుకోవాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఎలిమెంట్స్ అంటారు. వీటిని ఏమంటారు? ఎలిమెంట్స్ అంటారు అన్నమాట. ఓకేనా, వీటిని ఎలిమెంట్స్ అంటారు. ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఎలిమెంట్స్ అన్నీ వస్తాయి. ఓకేనా, మనకి కంటైనర్, ఈ కంటైనర్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఇమేజ్ తీసుకోవాలి. మనం ఇమేజ్ తీసుకోవాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయాలి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సైడ్ లో చూడండి, ఇలా మనకి ఐకాన్స్ అనేటివి చూపిస్తుంది. మనకి ఇక్కడ ఏ ఐకాన్ కావాలంటే ఇక్కడ మనకి ఇమేజ్ ఉంది కాబట్టి ఇమేజ్ ఐకాన్ కావాలి. ఇక్కడ సెర్చ్ బార్ లో ఇమేజ్ అని తీసుకుంది. చూసారా, ఇక్కడ ఇమేజ్ వచ్చింది. ఇమేజ్ ని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి మనం. ఓకేనా, ఇలా చేసుకున్న తర్వాత
ఇక్కడ మనం ఆ ఇమేజ్ ఇక్కడ ఉన్న వెబ్సైట్లో ఉన్న ఇమేజ్ అయితే మనం అక్కడ తీసుకోవాలి. ఓకేనా, ఆల్రెడీ చూస్ ఇమేజ్ అని అంటారు. ఓకే, చూస్ ఇమేజ్ అన్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ నాకు ఇమేజ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ క్లిక్ చేసుకుని మీకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూపించాలి కాబట్టి ఇక్కడ మీడియా ఉందా, అప్లోడ్ ఫైల్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ అని నేను ఇక్కడ సేవ్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఓకేనా, ఇలా ఓపెన్ సెలెక్ట్ ఫైల్ అని ఇలా ఓపెన్ చేయగానే నాకు ఇక్కడ ఇమేజ్ అనేది వచ్చేస్తుంది. ఇలా క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఉంది, ఇక్కడ సెలెక్ట్ అవ్వండి. సెలెక్ట్ అనే వరకు ఇక్కడ మనకి ఇమేజ్ అయితే వస్తుంది. ఇలా ఇమేజ్ వచ్చింది కదా, ఇమేజ్ చాలా పెద్దదిగా ఉంది కదా, చూడండి. ఇక్కడ మీడియం ఇలా ఉంది, మీడియం అంటే ఇలా వచ్చేస్తుంది. తమిళ అంటే చూడండి ఇలా చిన్నగా వచ్చేస్తుంది. మీడియం లార్జ్ అంటే ఇలా పెద్దగా వస్తుంది. ఓకే, మనం మీడియం పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ క్యాప్షన్ ఇవి మనకు అవసరం లేదు. ఓకేనా, నెక్స్ట్ ఇలా మనం ఏ వెబ్సైట్ డిజైన్ చేయాలంటే ఇలా చేసుకోవచ్చు అండి, క్రియేట్ చేసుకోవచ్చు బాగా నీట్గా. అంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ వస్తాయి, ఈ ఆప్షన్ బట్టి మనం ఏదైనా రెఫరెన్స్ తీసుకొని ఫస్ట్ వెబ్సైట్ని డిజైన్ చేసుకోవాలి. ఓకేనా, చూద్దాం ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఇందులో చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఈ స్టైల్ ఉంది కదా, ఇక్కడ ఇవి ఈ స్టైల్స్లోకి వెళ్ళాం, ఇంకేం ఆప్షన్స్ వస్తాయో చూద్దాం. ఇక్కడ అలైన్మెంట్ ఉంది కదా, అలైన్మెంట్లో చూడండి ఇది లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది, మీడియం అంటే సెంటర్లో వస్తుంది. ఓకే, చూడండి రైట్ అంటే రైట్ సైడ్ వెళ్తుంది. చూసారా, ఇలా ఇలా ఇమేజ్ మనకు వచ్చేస్తుంది. ఇక్కడ విడతండి చూద్దాం, చూసారా విడ్త్ అంటే మనకు చిన్న నుంచి పెద్ద వచ్చేస్తుంది ఇమేజ్. ఓకేనా, చూసారా ఇలా మన విడ్త్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇక్కడ మ్యాక్స్ విడ్త్ అంటే ఇది చూద్దాం. చూసారా ఎంత చిన్న వచ్చేసిందో, ఇది విడితే మనం పెంచుకోవచ్చు. ఓకే, ఇలా మనకి ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. ఓకేనా, హైట్ అంట చూద్దాం. ఇది ఉడక చూసారా హైట్ పెరుగుతుంది, చూసారా ఇలా హైట్ పెరుగుతుంది అన్నమాట ఇమేజ్. ఓకేనా, మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ పెంచుకోవచ్చు మనం ఇమేజ్. ఓకే, నెక్స్ట్ ఆప్షన్స్ ఏమైనా చూద్దాం. ఇది ఫిల్ అంట, చూడండి కవర్ చూసారా చేంజ్ అవుతుంది. ఇది కంటెంట్, ఇలా స్కేల్ డౌన్ ఉంటాయి చూద్దాం, ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఏం ఆప్షన్ ఉన్నాయో చూద్దాం. ఇవి అయిపోయినాయి కదా. ఓకే, నెక్స్ట్ పైకి వెళ్దాం. ఇక్కడ అడ్వాన్స్ ఉంది, అడ్వాన్స్ లోకి వెళ్దాం. ఇంకేం ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం మనం. ఇక్కడ మార్జిన్ ఉంది కదా, ఈ మార్జిన్ లో చూడండి చేంజ్ అవుతుందా. మార్జిన్ అంటే ఎలానో చూడండి ఇలా చేంజ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ప్యాడింగ్ అని ఉంది, ఈ ప్యాడింగ్ చూద్దాం. ఈ ప్యాడింగ్ కూడా ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. చూసారా ఇందాక మార్జిన్ అంటే మార్జిన్ కిందికి వచ్చేసింది, ప్యాడింగ్ అంటే చూడండి ఇమేజ్ అనేది కిందికి వస్తుంది. ఓకేనా, ఇలా మనకి ఎలా కావాలంటే అలా
డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ డిఫాల్ట్ అంట, చూద్దాం. ఫుల్ విడ్త్, లైన్ ఆర్ట్, కస్టమ్ ఆర్ట్ అంట. ఓకే, ఇది చూసారా అలైన్మెంట్. ఇక్కడ స్టార్ట్ ఇలా వచ్చేసింది, స్టార్ట్ అంటే ఇది చూడండి, సెంటర్ ఇలా వస్తుంది. ఇది ఎండ్ చూడండి, ఇది ఇలా మధ్యలోకి వచ్చేస్తుంది మొత్తం అది. ఓకేనా, ఇలా మనకి ఆప్షన్స్ ఉంటాయి, మనం ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు మనం. ఇది చూడండి. నెక్స్ట్ ఇక్కడ మోషన్ ఎఫెక్ట్ ఉంది కదా, చూద్దాం. ఇక్కడ ఎంట్రన్స్ యానిమేషన్ ఉంది కదా, చూడండి. ఇక్కడ ఫేడింగ్ అంటే ఇలా వస్తుంది, ఇక్కడ ఫేడింగ్ డౌన్ అంటే చూడండి పైనుంచి కిందకి వస్తుంది. ఫేడింగ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ నుంచి వస్తుంది. ఫేడింగ్ రైట్ అంటే ఇలా రైట్ నుంచి వస్తుంది. ఫేడింగ్ అప్ అంటే కింద నుంచి పైకి వెళ్తుంది. ఓకేనా, ఇలా యానిమేషన్ కూడా జూమింగ్ అని చూడండి. ఇలా మనం యానిమేషన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇలా జూమ్ అలా వస్తున్నాం. ఓకే, మనకి ఎలా కావాలంటే ఈ యానిమేషన్ కావాలంటే అలా అయితే పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏమో చూద్దాం. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏమో చూద్దాం. చూడండి, ఇక్కడ రొటేట్ అని ఉంది కదా, చూసారా రొటేట్. మనకి ఇక్కడ ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇలా. ఇక్కడ ఆఫ్సెట్ అంటే ఇది ఏంటో చూద్దాం. చూసారా ఆఫ్సెట్ అంటే ఇలా. ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, చూసారా ఆఫ్సెట్ వై, ఆఫ్సెట్ ఎక్స్ అంట. అంటే ఇది ఈ పక్క ఇలా వచ్చేసింది కదా. ఓకేనా, ఇది చూడు ఆఫ్సెట్ వై అంటే పైకి కింది ఇలా ఇలా వచ్చేస్తుంది. ఓకే, మనకి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, మనకి డిజైన్ ఎలా కావాలంటే అలా క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఆప్షన్స్ చూసి మనకి నచ్చిన విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, ఇది లెఫ్ట్, ఇది సెంటర్, ఇది రైట్. ఇక్కడ ఇంకా బ్యాక్గ్రౌండ్ ఉంది చూద్దాం. బ్యాక్గ్రౌండ్ ఇక్కడ బార్డర్ అని ఉంది కదా, ఈ బార్డర్లో చూడండి ఇక్కడ సాలిడ్ ఉంది చూడండి, ఇక్కడ బార్డర్ కనిపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇక్కడ డబుల్ డాట్ అండి, చూసారా డబుల్ బార్డర్ వచ్చింది. నెక్స్ట్ డాటెడ్, చూడండి డాటెడ్ ఇలా వస్తుంది. డాష్ ఇలా డాష్ వస్తుంది. ఓకే, గ్రో ఇలా వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ మనం అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇక్కడ బార్డర్ విడ్త్ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. టాప్కి వెళ్ళండి, ఇక్కడ టాప్కి ఎలా అంటే టాప్, రైట్ అంటే రైట్, బాటమ్ అంటే బాటమ్. ఓకే,
ఇది బార్డర్ అవుతుంది కదా. నెక్స్ట్ ఇంకేమీ చూద్దాం. ఇక్కడ మాస్క్ ఉంటాం, ఇవేమి అవసరం లేదు మనకి. ఓకేనా, ఇవి ఫ్యూచర్లో చూద్దాం. ఇదండి, మనం ఒక ఇమేజ్ తీసుకుంటే ఇమేజ్ ని ఎలా కస్టమైజేషన్ చేయాలో, ఎలా ఎలా మనం మోషన్ ఎఫెక్ట్స్ కానీ, లేఅవుట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ ఎలా డిజైన్ చేయాలో మనకు నచ్చిన విధంగా అలా డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, ఇమేజ్ అయిపోయింది కదా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనం టైటిల్, ఇక్కడ టెక్స్ట్ ఎడిటర్, దీన్ని బటన్ అంటాం. ఓకేనా, ఇది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం మనం. ఓకే, చూడండి, నెక్స్ట్ మనం ఇక్కడ ఇది తీసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ మనం ఇదైతే తీసుకుందాం. ఇక్కడ తీసుకోవాలంటే మనం ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు టెక్స్ట్ హెడ్డింగ్ ఉంది కదా, ఈ టెక్స్ట్ హెడ్డింగ్ ని మనం ఇక్కడ డ్రాప్ అండ్ డౌన్ తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ టెక్స్ట్ హెడ్డింగ్ మీద ఇలా ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ టైటిల్ అని ఉంది కదా, ఇక్కడ ప్రెస్ చేద్దాం, ఇక్కడ వచ్చేసింది కదా. నెక్స్ట్ ఇలా వచ్చేసిందా. ఇప్పుడు మనం దీని కలర్ ని చేంజ్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ స్టైల్ ఉంది కదా, స్టైల్లోకి వెళ్దాం. స్టైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ అంటే లెఫ్ట్, మిడిల్ అంటే మిడిల్, సెంటర్ అంటే సెంటర్, ఈ ఆప్షన్స్ మనం ఎలా క్లిక్ చేస్తే అలా వెళ్తుంది అన్నమాట. చూడండి, రైట్ జస్టిఫైడ్ అంటే మొత్తం వచ్చేసింది. ఓకేనా, ఇక్కడ టైపోగ్రఫీ అని ఉంది కదా, ఇది క్లిక్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ మనం ఈ ఫాంట్ కలర్, ఈ ఫాంట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ రోబోట్ అని ఉందా, ఈ రోబోట్ అంటే రోబోట్. ఓకేనా, చూడండి ఎలా చేంజ్ అయింది, మోనో రోబోట్. ఇలా టెక్స్ట్ ని మనం ఇక్కడ మనకు నచ్చినది తీసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఇక్కడ నేను రోబోట్ అనే తీసుకుంటాను. ఓకే, ఇలా మనకి ఏది కావాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు. రోబోట్. ఓకే, ఇలా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సైజ్ ఉంది కదా, ఈ సైజ్ ని ఇలా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ వైట్ సెమీ బోల్డ్ అని ఉంది, మన ఇష్టం ఎలా అయినా పెట్టుకోవచ్చు. 700 బోల్డ్ అని, 900 బ్లాక్. ఓకేనా, ఇది పెట్టేస్తాను. ఈ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, ఈ ట్రాన్స్ఫార్మ్ అంటే అప్పర్ కేస్ అంటే అన్ని అప్పర్ కేసులో కనిపిస్తుంది, లోయర్ కేస్ అంటే లోయర్ కేసులో వస్తాయి. క్యాపిటలైజ్ అంటే చూడండి, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంది, మిగతా అన్ని స్మాల్ లెటర్లో ఉంటాయి. ఇక్కడ స్టైల్ అని ఉంది చూడండి, నార్మల్ అంటే నార్మల్, ఇటాలిక్ అంటే చూడండి కొద్దిగా చేంజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను నార్మల్గా పెట్టేస్తాను. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ టెక్స్ట్ కలర్ అని ఉంది చూసారా, ఇక్కడ టెక్స్ట్ కలర్ మనకి ఇది ఉంది కదా, నేను ఇక్కడ బ్లాక్ అని పెడుతున్నాను. ఓకే, చూడండి టెక్స్ట్ కలర్ మనకు బ్లాక్ వచ్చేసింది. ఓకేనా, ఇలా మనం ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ఇది ఉంది కదా, దీన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ ఇందులోకి వెళ్ళి నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ మనం ఇది తీసుకోవాలి. ఇది తీసుకోవాలంటే ఏం చేయాలి, టెక్స్ట్ ఎడిటర్ అని తీసుకోవాలి. ఇది హెడ్డింగ్ కాబట్టి టెక్స్ట్ హెడ్డింగ్ అని తీసుకున్నాం. నెక్స్ట్ టెక్స్ట్ ఎడిటర్ ఉంది కదా, ఈ టెక్స్ట్ ఎడిటర్ ని తీసుకున్నాం. ఓకేనా, ఇది కూడా ఇక్కడ తీసుకుని డ్రాప్ అండ్ డౌన్ అని మనం ఇక్కడ తీసుకోవాలి. ఓకే, చూడండి ఒక నిమిషం.
ఈ టెక్స్ట్ ఎడిటర్ని క్లిక్ చేసుకొని ఈ టెక్స్ట్ ఎడిటర్ను ఇలా ఇక్కడ ఉంది కదా, ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మనం ఇందాక అక్కడ ఆ టెక్స్ట్ ఎడిటర్ని కాపీ చేసుకున్నాము, ఇక్కడ తీసుకున్నాం అది. ఓకేనా. చూడండి ఇలా వచ్చేసింది. దీన్ని మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు. ఓకేనా. ఆ సెలెక్ట్లోనే ఉంది కదా, స్టైల్లోకి వెళ్ళి ఇక్కడ మిడిల్ అంటే మిడిల్ వస్తుంది చూడండి, లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్, మొత్తం ఎలా వచ్చేస్తుందో. ఓకేనా. ట్రయోగ్రఫీ మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఏదైనా మనకు నచ్చిన టెక్స్ట్ ఫాంట్ని చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే రోబోట్ అనే పెట్టేస్తాను. ఓకేనా. ఇలా ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. అలా వచ్చేసింది కదా చూడండి. ఇలా మనం ఏదైనా ఇలా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం, ఇంకోటి చూద్దాం. నెక్స్ట్ రోబోట్ అనేది తీసుకుంటాను. ఓకే చూడండి. ఓకే, ఇక్కడ సైజ్ ఉంది కదా, ఈ సైజ్ అయితే కొంచెం ఇలా పెంచుదాం. ఓకే. అలా తీసుకోవచ్చు మనం. ఓకే చూడండి, ఇక్కడ మీడియం 800 ఎక్స్ట్రా బోల్డ్ అంట, చాలా ఇది 400 మీడియం 500 మీడియం అయితే తీసుకున్నాం మనం. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, ఈ ట్రాన్స్ఫార్మ్ లో ఈ లోయర్ కేస్ అప్పర్ కేస్ అని చూసాం కదా మనం ఇందాక. ఇక్కడ కలర్స్ బ్లాక్ పెట్టేద్దాం. ఓకే. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయో చూద్దాం. పారాగ్రాఫ్ స్పేసింగ్ అంట చూడండి, ఇలా పారాగ్రాఫ్ స్పేసింగ్ అనేది క్లిక్ చేసుకోవచ్చు మనం. ఇవి టెక్స్ట్ కలర్. ఓకే. ఇది టెక్స్ట్ షాడో. టెక్స్ట్ షాడో అంటే అలా షాడో వస్తుంది అన్నమాట. ఓకేనా. మనకి అదే అవసరం లేదు కాబట్టి ఇక్కడ డిఫాల్ట్ అని కొట్టేస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమున్నాయో చూద్దాం మనం. ఈ ట్రయోగ్రాఫ్లోకి వెళ్ళి ఇక్కడ సైజ్ అనేది కొద్దిగా పెంచుతాను. ఇంకా చూడండి ఇలా తీసుకోవచ్చు మనం సైజ్. ఓకే. నెక్స్ట్ అడ్వాన్స్లోకి వెళ్దాం. అడ్వాన్స్లో ఈ మార్జిన్ అనేది తెలుసు కదా మనకు, మార్జిన్ అంటే ఇలా చేంజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్యాడింగ్ ఉంది కదా, ప్యాడింగ్ అంటే కూడా మనకి మార్జిన్ అనేది కిందికి వస్తుంది. చూసారా ఇలా వచ్చేస్తుంది ఇలా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏముంది, బటన్ ఉంది కదా, ఈ కింద బటన్ ఉందా, ఈ బటన్ తీసుకుందాం నెక్స్ట్. ఓకే. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ మనం బటన్ ఆప్షన్ ని సెర్చ్ చేస్తాం. బటన్ అని తీసుకుందాం. ఇక్కడ మీద ఈ బటన్ ని మనం క్లిక్ చేసుకుందాం. ఇక్కడ డ్రాప్ అండ్ డౌన్ అని బటన్ తీసుకున్నాం. ఓకేనా. ఇక్కడ వచ్చేసింది కదా మనకి. ఓకే, ఇక్కడ క్లిక్ హియర్ అనేది ఇక్కడ ఏముంది, లెట్స్ స్టాక్ అన్నది కదా, మనం తీసుకుందాం. ఈ డిఫాల్ట్ కింద ఇలా ఉంది కదా,
then let's talk ఎలా తీసుకున్నాం. అవునా, వచ్చేసింది కదా మనకు. నెక్స్ట్ స్టైల్లోకి వెళ్దాం. స్టైల్లో చూడండి, ఇది చూడండి, ఇది లెఫ్ట్, ఇది సెంటర్కి వెళ్తుంది, ఇది చూడండి రైట్ వెళ్తుంది. ఓకేనా, ఇది మూవీ చూడండి అలైన్మెంట్స్. నెక్స్ట్ ఇక్కడ ట్రయోగ్రఫీ ఉంది కదా, ట్రయోగ్రఫీలో మనం ఇది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ మనం ఇందాక చూసాం కదా. ఓకేనా, నెక్స్ట్ ఏం సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ మనకి ఏం కావాలి, ట్రయోగ్రఫీ తర్వాత కింద ఇది నార్మల్ ఉంది కదా, నార్మల్ లో మనకి ఏం కలర్ ఉంది, బ్లాక్ ఉంది. ఇక్కడ గ్రీన్ ఉంది కదా, మనం ఇక్కడ గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ అనేది తీసుకుందాం. ఓకే, ఇక్కడ బ్లాక్ కలర్ అని తీసుకుందాం. ఇది టెక్స్ట్ కలర్ అండి, టెక్స్ట్ కలర్ మనకి వైట్ లో కావాలి. ఓకే, ఓకే, ఇక్కడ గ్లోబల్ కలర్స్ ఉంటాయంట చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనం ఇది బ్లాక్ కలర్ ఉంది కదా, బ్లాక్ కలర్ నే చేంజ్ చేద్దాం. ఓకేనా, ఇది గ్రీన్ కలర్ ఉంది కదా, నేను బ్లాక్ కలర్ చేంజ్ చేద్దాం. ఓకేనా, ఇది బ్యాక్గ్రౌండ్ టైప్ అంటాం చూద్దాం. ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ టైప్ కలర్ ఇక్కడ ఉంది కదా, దీన్ని బ్లాక్ చేద్దాం మనం. ఓకే, చూసారా మనకి ఇక్కడ ఇలా వచ్చేసింది. ఇక్కడ చూడండి చూడండి మనకి ఇది వచ్చేసింది. ఇలా క్లిక్ చేస్తే ఎల్లో కలర్ వచ్చింది కదా, అది కూడా చేంజ్ అవుతుంది. అలాను ఇక్కడ స్టైల్ ఉంది కదా, స్టైల్లోకి వెళ్దాం. ఇది క్లిక్ చేస్తాం మనం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ ఇక్కడ నార్మల్ ఉంది, ఇక్కడ హౌఎవర్ ఉంది. దీన్ని ఇలా క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టెక్స్ట్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎల్లో కలర్ రావాలి. కాబట్టి చూడండి బ్యాక్గ్రౌండ్ టైప్ కలర్ చూసారా, ఇక్కడ ఎల్లో పెట్టేస్తాను నేను. చూసారా ఎల్లో పెట్టేస్తాను. చూసారా ఇలా అంటే మనకి ఎల్లో వస్తుంది కదా. ఓకేనా, ఇక్కడ నార్మల్ అంటే మామూలు ఈ పైన ఇవి నార్మల్. హౌఎవర్ అంటే మనం ఇలా కర్సర్ వెళ్ళగానే ఇలా మనకి కలర్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, ఇలా ఆప్షన్ అని మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ మనం ఇక్కడ యానిమేషన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, స్వింక్ చూడండి, ఇలా పల్స్, ఇలా మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం నెక్స్ట్ అడ్వాన్స్ లోకి వెళ్దాం. ఇక్కడ ఈ మార్జిన్ చూసాం కదా మనం, విడ్త్, ఈ డిఫాల్ట్ ఇవన్నీ చూసాం మనం. మోషన్ ఎఫెక్ట్, ట్రాన్స్ఫర్ అన్ని. ఓకే, సేమ్ ఇంకా అన్ని అలానే చేంజ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ అడ్వాన్స్ లో అలైన్మెంట్ ఉన్నాయి కదా చూడండి, ఇలా సెంటర్ అంటే సెంటర్ వస్తుంది,
ఇక్కడ స్టార్ట్ అంటే స్టార్టింగ్ లో ఉంటుంది, ఎండ్ అంటే ఎండ్. ఇక్కడ ఇలా వచ్చేస్తుంది కాబట్టి మనకు స్టార్ట్ లోనే ఉండాలి కాబట్టి ఇలా పెట్టేసాను. ఓకేనా. నెక్స్ట్ మనం ఇక్కడ చూడండి, ఇది ఎలా ఉంది, ఇది మిడిల్లో ఉంది. ఓకేనా. ఇలా మిడిల్లో రావాలంటే మనకు ఇక్కడ కంటైనర్ ఉంది కదా, ఈ కంటైనర్ సెలెక్ట్ చేసుకోవాలి. కంటైనర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ అలైన్మెంట్ ఉన్నాయి చూసారా కింద, ఇక్కడ జస్టిఫై కంటెంట్ ఉంది కదా, ఇక్కడ సెంటర్ అనాలి. చూద్దాం, ఇవన్నీ మనం సరి చేద్దాం. ఇక్కడ సెంటర్ అని, ఇక్కడ అలైన్మెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, అడ్వాన్స్ లో అలైన్మెంట్ సెల్ఫ్ అని ఉంది కదా, దీన్ని ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సెంటర్ అని వచ్చేసిందా. ఓకేనా, సెంటర్ వచ్చేసింది కదా. ఇక్కడ చూడండి, కలర్ మనకు ఇక్కడ చేంజ్ అయింది. ఎందుకు ఈ కలర్ ని, టెక్స్ట్ కలర్ ని మనం చేంజ్ చేద్దాం. స్టైల్లోకి వెళ్ళి ఇక్కడ ట్రయోగ్రఫీ ఉంది కదా, ట్రయోగ్రఫీ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ నార్మల్ లో చూపిస్తుంది మనకి కలర్. ఈ టెక్స్ట్ కలర్ మనం బ్లాక్ పెట్టేస్తున్నాం. ఓకే, చూసారా బ్లాక్ వచ్చేసింది. ఇలా మనకు డిజైన్ ఎలా కావాలంటే అలా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా సేమ్ అలానే మనం చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనం ఇక్కడ నుంచి ఇలా కింది వరకు ఇలా, ఇదంతా ఒక సెక్షన్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మధ్యలో ఇది వచ్చేసి ఒక కాలమ్స్, ఇదొక కాలం, ఇదొక కాలం. ఓకేనా. మనం నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఇమేజ్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ ని ఒక్క నిమిషం చూడండి, ఇక్కడ ప్లస్ బాక్స్ ఉన్నాయి, ప్లస్ ఇది ఆల్రెడీ ఎడిట్ అయింది. ఎందుకు ఒక్క నిమిషం, ఇక్కడ ప్లస్ బాక్స్ ఉంది కదా, ఇక్కడికి క్లిక్ చేయగానే ఇక్కడ ప్లస్ బాక్స్ అని వస్తుంది. ఈ 2 కాలమ్స్ తీసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ తీసుకొని ఇక్కడ ఇమేజ్ తీసుకుని, ఇక్కడ ఇమేజ్ ఇలా డ్రాప్ అండ్ డౌన్ తీసుకొని ఇక్కడ చూస్ ఇమేజ్ అని కదా, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మనకి అప్లోడ్ ఫైల్స్ ఉంది కదా, అప్లోడ్ ఫైల్స్ లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ ఫైల్ అన్నారు. సెలెక్ట్ ఫైల్స్ అన్నాక మనకి ఇక్కడ డౌన్లోడ్ ఉంది. డౌన్లోడ్ ఇక్కడ మనకు ఆ ఇమేజ్ అయితే తీసుకున్నాం. చూసారా ఇమేజ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ సెలెక్ట్ అన్నాం. ఓకే, చూసారా మనకి ఇక్కడ ఇమేజ్ అయితే వచ్చేసింది. ఓకేనా. ఇక్కడ లార్జ్ ఉంది కదా, ఇమేజ్ ని మీడియం తీసుకుందాం. మనం ఇక్కడ మీడియం కావాలంటే మీడియం తీసుకోవచ్చు, లార్జ్ కావాలంటే లార్జ్ తీసుకోవచ్చు. సరేనా. ఇమేజ్ తీసుకున్నా కదా. నెక్స్ట్ ఇక్కడ కూడా ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఈ ప్లస్ ఐకాన్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇమేజ్ అయితే వచ్చేసింది. మనకి ఇక్కడ ఏముంది, ఇది తీసుకోవాలి మనం ఇప్పుడు. నెక్స్ట్ టెక్స్ట్ హెడ్డింగ్ అయితే తీసుకుందాం. మనం టెక్స్ట్ హెడ్డింగ్ తీసుకుందాం. ఇక్కడ టెక్స్ట్ హెడ్డింగ్ కదా, ఇక్కడ పబ్లిష్ అన్నా, లేదంటే మళ్ళీ ఆఫ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ సేవ్ అవ్వన్నమాట. మనం ఎప్పుడు చేసినప్పుడు మనం సేవ్ చేసుకొని పబ్లిష్ చేసుకుంటే సేవ్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ మనకు టెక్స్ట్ హెడ్డింగ్ అయితే తీసుకోవాలి. ఓకేనా. ఇక్కడ డ్రాప్ అన్నమాట టెక్స్ట్ హెడ్డింగ్ వస్తుంది. మనం ఇక్కడ తీసుకున్నాం, మళ్ళీ ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనం పేస్ట్ చేస్తే మనకు అక్కడ వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ చేసుకుందాం. టెక్స్ట్ కలర్ నే చేంజ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ టైపోగ్రఫీ మీద ఇక్కడికి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ కలర్, ఈ టైపోగ్రఫీలో మనకు టెక్స్ట్ కలర్ అనేది వస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ మేము ఈ కలర్ ని మనం
బ్లాక్ కలర్లో పెట్టుకున్నాం. చూసారా వచ్చింది. నెక్స్ట్ మనకి ఇక్కడ నెక్స్ట్ ఇది బాడీ ఇది ఉంది కదా తీసుకోండి. ఓకే, ఇక్కడ ప్లస్ ఐకాన్ కదా, ప్లస్ ఐకాన్ తీసుకుంటే మనకి టెక్స్ట్ ఎడిటర్ అనేది తీసుకుందాం. వచ్చేసింది ఆటోమేటిక్గా మనకి టెక్స్ట్ ఎడిటర్ అనేది సెట్ చేయని ఇక్కడ వచ్చేసింది. ఓకేనా, మనం ఇది తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ఇది ఇంకా కలర్ అనేది చేంజ్ చేసుకుందాం. స్టైల్లోకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ కలర్ ఉంది కదా, ఇది బ్లాక్ తీసుకున్నాను. ఓకేనా, ఇక్కడ బ్లాక్ తీసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ టెక్స్ట్ ఎడిటర్ అని తీసుకోవాలి. ఇంకో పారాగ్రాఫ్ కూడా ఇది కూడా తీసుకుందాం. ఓకే, ఇక్కడ ప్లస్ ఐకాన్ టెక్స్ట్ ఎడిటర్ ఇది చూసారా వచ్చేసింది. మళ్ళీ ఇది మనం పేస్ట్ చేసి కాపీ చేసుకొని అక్కడైతే పేస్ట్ చేసుకుందాం. ఇక్కడ ఓకేనా, ఇక్కడ మళ్ళీ కలర్ అయితే చేంజ్ చేసుకుందాం. చూసారా ఇక్కడ బ్లాక్ కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా చేంజ్ చేసుకున్న తర్వాత ఇది మిడిల్లోకి రావాలి అంటే మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయాలి. చూడండి ఇక్కడ మిడిల్లో ఉంది, ఎక్కడ మిడిల్లో ఉంది కదా. ఇక్కడ కంటైనర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అడ్వాన్స్లోకి వెళ్ళి ఇక్కడ అలైన్మెంట్ సెల్ఫ్ అని ఉంది కదా, చూసారా ఇది సెంటర్. ఇలా సెంటర్ లెక్క వచ్చిందా. ఇలా సింపుల్ అయితే మనం డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ పబ్లిష్ అనాలి. పబ్లిష్ అంటే సేవ్ అయిపోతుంది. మనం ఎప్పుడెప్పుడు చేసినదంతా ఎప్పుడెప్పుడు సేవ్ చేసి పెట్టుకోవాలి మనం, లేదంటే బ్యాక్లాగ్ అంటే వెళ్ళిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ ఏముంది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఎండ్ టు ఎండ్ డిజిటల్ సొల్యూషన్ కదా, ఈ హెడ్డింగ్ మనకు రావాలి ఇక్కడ. ఓకేనా, చూడండి ఇప్పుడు అది ఒక్కటే కదా. ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఫ్లెక్స్ బాక్స్ ని క్లిక్ చేయాలి. ఇది ఒక్కటే కాబట్టి ఇలా ఒక్కటే క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ప్లస్ ఐకాన్ ఉందా, ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ మనం ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసాం కదా, ఇలా ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది ఇక్కడ క్లిక్ చేయగానే మనకి అక్కడ టెక్స్ట్ హెడ్డింగ్ ఒకటే కదా. ఇక్కడ చూడండి ఈ టెక్స్ట్ హెడ్డింగ్ ని మనం ఇక్కడ టెక్స్ట్ హెడ్డింగ్ ఉన్నది ఇక్కడ డ్రాప్ అన్నా తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ టెక్స్ట్ కలర్ అయితే మనం చేంజ్ చేసుకుందాం. బ్లాక్ కలర్, ఇక్కడ బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ కలర్ అయితే చేంజ్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇది మిడిల్లో ఉంది కదా, ఈ మిడిల్ ఇక్కడ అలైన్మెంట్ సెంటర్ ఉంది. ఇలా సెంటర్ లో పెట్టేసుకొని కొద్ది సైజు పెంచుకుందాం. మనం ఇక్కడ సైజు ఉంది కదా, ఈ సైజ్ అనేది కొద్దిగా పెంచుకుందాం. ఓకే, ఇది చాలు. ఓకే, నెక్స్ట్ మనకి ఇవి ఉన్నాయి కదా, నెక్స్ట్ ఇవి ఎలా చేయాలో చూద్దాం. నెక్స్ట్ మనం ఈ హెడ్డింగ్ తీసుకున్నాము, నెక్స్ట్ ఇది తీసుకున్నాం. ఓకేనా, ఇక్కడ కూడా మనకి ఇది ఒక సెక్షన్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇవి ఎన్ని ఉన్నాయి, 4 కాలమ్స్ ఉన్నాయి. ఇదంతా కలిపి ఒక సెక్షన్, ఇందులో 4 కాలమ్స్. ఇది ఎలా తీసుకోవాలో చూద్దాం నెక్స్ట్. ఓకేనా, ఇలా కిందికి వచ్చేసి ఇక్కడ ఫ్లెక్స్ బాక్స్ మీద ఫ్లెక్స్ బాక్స్ చెక్ చేసుకొని మనకి 4 కావాలి కాబట్టి ఇది తీసుకున్నాం.
ఓకేనా. ఇది తీసుకొని మనకి ఇక్కడ ఇమేజెస్ ఉన్నాను కదా, ఫస్ట్ ఈ ఇమేజెస్ అయితే తీసుకున్నాం. ఓకే, ఫస్ట్ ఇమేజ్ ఉంది కాబట్టి మనకు చూడండి, డ్రాగ్ అండ్ డ్రాప్ ఇమేజ్ అయితే తీసుకున్నాం. చూజ్ ఇమేజ్ అని ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ మీద ఇక్కడ సెలెక్ట్ ఫైల్ అనేది, సెలెక్ట్ ఫైల్ ఇలా ఇది అప్లోడింగ్ అయింది. ఇక్కడ సెలెక్ట్ అని వస్తే మనం క్లిక్ చేసుకుందాం. ఓకేనా, ఇలా వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి మనకి హెడ్డింగ్ తర్వాత ఇది ఉంది కదా, నెక్స్ట్ ఇక్కడ ప్లస్ అయితే టెక్స్ట్ హెడ్డింగ్ అని తీసుకుందాం. దీని కిందనే హెడ్డింగ్ అని ఉంది, టెక్స్ట్ హెడ్డింగ్ కింద ఇక్కడ ప్లస్ ఐకాన్ అని టెక్స్ట్ హెడ్డింగ్ మనకి. నెక్స్ట్ టెక్స్ట్ ఎడిటర్ ఉంది కదా అక్కడ, ఇది తీసుకున్నాం. నెక్స్ట్ ఏముంది, డొమైన్ అండ్ పోస్ట్. దీన్ని ఇలా కాపీ చేసుకుంటామని హెడ్డింగ్ ఇలా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటే ఇలా వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ పబ్లిష్ అన్న, ఓకేనా. ఈ టెక్స్ట్ కలర్ మనం చేంజ్ చేసుకున్నాం. ఇక్కడ స్టైల్లోకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ కలర్ బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ ని క్లిక్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ టెక్స్ట్ ఎడిటర్, ఇది టెక్స్ట్ ఎడిటర్. ఓకే, చూడండి మళ్ళీ ఇక్కడ వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉన్నది, ఇక్కడ టెక్స్ట్ ఎడిటర్ అనేది తీసుకోవాలి. ఓకే, చూడండి దీని కింద వచ్చేసింది. మనం ఈ టెక్స్ట్ ఎడిషన్ తీసుకున్నాం కదా, నెక్స్ట్ ఇది కలర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ బ్లాక్ కలర్ తీసుకుని ఇక్కడ స్టైల్ ఉంది, స్టైల్లోకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ కలర్ అనేది చూడండి కింద టెక్స్ట్ కలర్ ని బ్లాక్ తీసుకుని ఇక్కడికి వెళ్దాం. టెక్స్ట్ కలర్ కస్టమ్ కలర్ ఉంది, అందుకని చేంజ్ అవ్వట్లేదు. సరే నెక్స్ట్ తర్వాత చూద్దాం. మనకి ఇక్కడ చూసాం కదా, ఈ ఫ్లాష్ కోడ్ లో ఇక్కడ మనం హెడ్డింగ్ తీసుకున్నాం, టెక్స్ట్ ఎడిట్ తీసుకుని నెక్స్ట్ ఏం తీసుకోవాలి, నెక్స్ట్ బటన్ తీసుకోవాలి కదా. నెక్స్ట్ అయితే మనం బటన్ టెక్స్ట్ ఎడిటర్ తీసుకున్నాం, నెక్స్ట్ బటన్ తీసుకున్నాం. ఇక్కడ ప్లస్ ఐకాన్ అనేది, ప్లస్ ఐకాన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఐకాన్స్ వస్తాయి. ఓకేనా, ఎలిమెంటర్స్ వస్తాయి. ఇక్కడ మనం బటన్ అని టైప్ చేద్దాం. ఇక్కడ మనకు బటన్ వచ్చేసింది. చూడండి ఇలా డ్రాప్ అండ్ డౌన్ చేసి మనకి ఇక్కడ బటన్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, చూడండి ఈ బటన్ ఎలా ఉంది, మిడిల్లో ఉంది. ఓకేనా, దీన్ని మనం మిడిల్లో తీసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ రీడ్ మోర్ అనేది చేంజ్ చేద్దాం. ఇక్కడ రీడ్ మోర్ అని ఇచ్చాము. నెక్స్ట్ స్టైల్లోకి వెళ్ళి ఈ రీడ్ మోడ్ని మధ్యలోకి తీసుకుంటాం. ఓకే, అడ్వాన్స్ మనకి ఇక్కడ అలైన్మెంట్ సెంటర్ అనేది, ఇక్కడ సెంటర్ అని వచ్చేసింది. నెక్స్ట్
ఇక్కడ బ్లాక్ కలర్ అనేది స్టైల్లోకి ఈ నార్మల్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్ని మనం బ్లాక్ పెట్టేసుకున్నాం. చూసారా బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ వచ్చేసింది. ఇక్కడ టెక్స్ట్ కలర్ వరకు చేంజ్ చేసుకున్నాం. స్టైల్లో హవెవర్ ఉంది హవెవర్ ఇక్కడ ఎలా ఉంది చూసారా హవెవర్లో మన యాప్లో ఇలా క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. పింక్ కలర్ పింక్ అంటే ఎల్లో కలర్ చూస్తుంది. బార్డర్ కలర్ మనకి ఇది హవెవర్ కలర్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఎల్లో ఎక్కడ ఉంది ఎల్లో షేడ్ చూసారా అలా మనకి కలర్ చేంజ్ అవుతుంది. చూడండి ఇలా వచ్చేస్తుంది. ఓకే నెక్స్ట్ ఇది క్లిక్ చేద్దాం. ఇక్కడ 4 ఉన్నాయి కదా, ఈ 4ను తీసుకున్నాం మనం. ఇక్కడ డూప్లికేట్ అనేది ఈ కంటెంట్ క్లిక్ చేసి ఇక్కడ డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది ఇలా క్లిక్ చేసి 4 ఉన్నాయి కదా, 4 తీసుకున్నా. ఒకటి తీసుకుంటే 4 అయితే చూసారా ఇలా డూప్లికేట్ అని తీసుకోవాలి. నెక్స్ట్ మనం ఇది డిలీట్ చేసుకున్నాం. ఓకే చూసారా ఇక్కడ 4 వచ్చాయి కదా. ఇలా చేసుకోవడం వల్ల ఏమంటే మనకి ఇది టైం సేవ్ అవుతుంది. టైమింగ్ అనే కాదు, మనకి ఇక్కడ ఎలా వచ్చాయో ఆర్డర్లో నీట్గా అలానే వస్తాయన్నమాట. నెక్స్ట్ మనం ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూజ్ ఇమేజ్ మనం ఆ ఇమేజ్ని అయితే తీసుకున్నాం. ఓకేనా ఇక్కడ ఉన్న ఇమేజ్ని అయితే మనం తీసుకున్నాం. ఓకే ఇక్కడ అప్లోడ్ ఫైల్ ఉంది, ఇక్కడ సెలెక్ట్ ఫైల్, ఏదైనా డౌన్లోడ్స్లోకి వెళ్ళి చూడండి. చూసారా మనకి ఇది వచ్చేసింది కదా. ఇక్కడ సెలెక్ట్ అనాలి. చూడండి ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అన్ని ఒకే ఆర్డర్లో ఇలా ఎలా అంటే అలా రాకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. మనం ఇక్కడ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి టెక్స్ట్ ఎడిట్ ఇవి ఇక్కడ తీసుకోవచ్చు మనం. ఇవి ఎడిట్ చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఓకే ఇక్కడ మనం ఇది ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ ఇది తీసుకుందాం. ఓకే మళ్ళీ అందుకని మనం తీసుకెళ్ళి చూడండి. ఓకే వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇమేజ్ ని చేంజ్ చేద్దాం. ఇక్కడ ఇమేజ్ లోకి వెళ్ళి అప్లోడ్ ఫైల్స్, సెలెక్ట్ ఫైల్. ఓకేనా ఇక్కడ ఇమేజ్ వచ్చింది కదా. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ వెబ్ డెవలప్మెంట్ అనేది ఇది తీసుకున్నాం.
ఇలా మనం చేంజ్ చేసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ ఇది తీసుకున్నాము, ఇక్కడ చేంజ్ చేసుకున్నాం. ఒకసారి ఇలా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ ఇలా చూజ్ ఇమేజ్ అని అప్లోడ్ స్పైస్లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ పై ఇలా స్టాప్ చేసుకుని ఇక్కడ ఓకే. ఓకే చూడండి వచ్చేసింది. ఇలా మనం ఈజీగా చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ చూడండి, దీన్ని ఇలా ఎడిట్ చేసి ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అని వచ్చేసింది. నెక్స్ట్ ఇది తీసుకుందాం. ఓకే ఓకే, చూసారా మనకి ఇలా అన్నీ వచ్చేసాయి కదా. ఇలా వచ్చేసాయి. చూద్దాం నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఆర్డర్ వైజ్ లో ఉన్నాయి కదా. ఇలా మనం ఇది ఇక్కడ చేంజ్ చేసుకుందాం. ఓకే, ఇది ఎలా ఉంది చూడండి. ఇప్పుడు చేంజ్ చేద్దాం. ఇది మీద స్టైల్లోకి వెళ్ళి ఇక్కడ ట్రయోగ్రఫీ ఉంది కదా, ఇక్కడ సైజ్ ఉంది కదా, ఈ సైజ్ మనం పెంచుకుందాం. తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. కదా చూడండి ఇలా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. స్టైల్లోకి వెళ్ళి ట్రయోగ్రఫీ సైజ్ ఎంత ఉంది సైజు? 25 పెట్టేస్తాం. ఇక్కడ ఇక్కడ మనం సైజ్ పెంచుతాం. అంటే చూడండి, ఇది మనం ఇక్కడ స్టైల్లోకి వెళ్ళి ట్రయోగ్రఫీ అని మనం ఇక్కడ పారాగ్రాఫ్ స్పేసింగ్ అని ఇక్కడ చిన్నగా చేసుకున్నాము. రెండట్లే కాబట్టి ఇదే మనం పెంచుదాం. వేరే స్పేసింగ్ ఉంది పెంచు. నెక్స్ట్ ఇక్కడ పారాగ్రాఫ్ సెట్టింగ్స్ ఇలా పారాగ్రాఫ్ సెట్టింగ్స్ అయితే మనం చేంజ్ చేసుకుందాం. నెక్స్ట్
ఇలా చూడండి ఇలా వచ్చేసింది. ఓకే, సైజ్ లోకి వెళ్ళి చేంజ్ చేసుకోండి. ట్రై పిక్సెల్ సైజ్ వచ్చేసాయి. ఓకే, చూడండి స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఫేడింగ్ డౌన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది ఫేడింగ్ డౌన్ అని, మోషన్ ఎఫెక్ట్ అని. ఇక్కడ ఫేడింగ్ డౌన్ ఇలా మనం పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇలా మనం ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేయవచ్చు. చూడండి స్టార్టింగ్ నుంచి మనకి ఇలా చూడండి ఇక్కడ ఎలా వచ్చిందో మనకి చూసారా, ఇలా అయితే మనం చేయొచ్చు. ఓకేనా, చూడండి ఇక్కడ ఎలా ఉందో మనం ఈ వెబ్సైట్ కూడా చూద్దాం. చూడండి ఎలా వచ్చింది. సేమ్ అలానే వచ్చిందా. ఇలా మనం వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అంతేనండి, సింపుల్ గా మనం అయితే ఇలా వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా నెక్స్ట్ ఉన్నాయి కదా, ఇవి టుమారో క్లాస్ లో చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ టుమారో క్లాస్ లో ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్.